హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఒక కొత్త సిరీస్ తోటి అయితే నేను ముందుకు వచ్చాను. ఈ సిరీస్ నేమ్ ఏంటంటే ట్రాక్స్ ఆఫ్ ఇండియా, ద స్టోరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. కంప్లీట్గా ఇండియన్ రైల్వేస్లో ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు రైల్వే ఎందుకు స్టార్ట్ అయింది, దీని గురించి అప్పటి కాలం నుంచి నేటి వరకు ఎలా అప్గ్రేడ్ అయింది, కంప్లీట్ హిస్టరీ ఈ సిరీస్లో అయితే తెలుసుకోబోతున్నాము. ఇంకా మీరు ఎలా సపోర్ట్ చేస్తారో అలా ఈ సిరీస్ పోతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే మనం స్టార్ట్ చేస్తాము, పదండి. ఫస్ట్ ఎపిసోడ్, భారతీయ రైల్వేలు అసలు ఎందుకు అవసరమయ్యాయి. భారతదేశం ఒక విస్తారమైన భూమి, నదులు, పర్వతాలు, మైదానాలతో నిండిన దేశం. 19వ దశాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్నప్పుడు ఈ విస్తారమైన భూమిని కలుపుతున్నది చెక్క రోడ్లు, నదులు, పాదచారుల మార్గాలు మాత్రమే. ప్రయాణం స్లో, ప్రమాదకరము, అసౌకర్యము. అయితే బ్రిటిష్ వారికి ఇది సరిపోలేదన్నమాట. ఈ నదుల వెంబటి పోవడము, బై రోడ్ వెళ్ళడం ఇవన్నీ సరిపోలేదు. అప్పుడు యూరోప్లో ఒక కొత్త పారిశ్రమ యుగం అయితే మొదలైంది. ఆ యుగం ఏంటంటే అప్పుడే లండన్లో స్టీమ్ ఇంజన్, ఐరన్ ట్రాక్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. అయితే బ్రిటిష్ సామ్రాజ్యం ఇలా అనుకుంది, భారతదేశంలో రైలు మార్గం చాలా ఇంపార్టెంట్ అని అయితే ఆ టైంలో అనుకుంది. అయితే బ్రిటిష్ సామ్రాజ్యం ఇలా అనుకుంది, మనకు భారతదేశం కలుపుతున్న రైల్వే అవసరమని. అయితే మొదటి కారణం వ్యాపారం. భారతదేశంలో పండే టీ, మసాలా, పత్తి ఇవన్నీ ముంబై పోర్టుకి కానీ, మద్రాస్ పోర్టుకు కానీ, కోల్కతా పోర్టుకు కానీ తరలించడానికి కొన్ని వారాల సమయం అయితే పట్టేది వాళ్ళకి. రైల్వేలు ఉంటే త్వరగా పోర్టుకు తేవచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. రెండవది సైనిక అవసరాలు. రైల్వేలు ఉంటే బందోబస్తు కోసం సైనికులని ఏ ప్రాంతంకైనా తొందరగా పంపించవచ్చు. ఒకవేళ తిరుగుబాటు వస్తే ఈ రైల్వే ద్వారానే బ్రిటిష్ సైన్యం త్వరగా చేరుకోగలదు. మూడవది ప్రగతిశీలత అనే దృష్టి, ఎ విజన్ ఆఫ్ ప్రోగ్రెసివిటీ. రైల్వేలు భారత ప్రజల అభివృద్ధి కోసమే అన్నట్టు ఆ టైంలో అయితే చెప్పారు, కానీ వాస్తవానికి లాభం మొత్తము లండన్కే వెళ్ళేది ఆ టైంలో. 1832లో మొదటి రైల్వే ప్రాజెక్టు ప్రపోజల్ అయితే వచ్చాయి. 1845లో లండన్లో ప్రైవేట్ కంపెనీస్ అయితే స్టార్ట్ అయినాయి. ఒకటేమో ద గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే, ఒకటేమో ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ రెండు కంపెనీస్కి పెట్టుబడులు అయితే చాలానే వచ్చాయి ఆ టైంలో. అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉండే, భారతదేశంలో ఈ రైల్వేస్ సక్సెస్ అవుతాయా అనేది. ఇక్కడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు సరిపోతాయా అనే ఆలోచనలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయిపోయిందనమాట. రైల్వేలు అనేది వ్యాపారం, సైనిక అవసరాలు, పాలన కోసం ఈజీగా ఉంటుందని బ్రిటిష్ వాళ్ళు భావించారు ఆ టైంలో. అయితే భారతదేశంలో రైల్వే నిర్మాణం ఇలా మొదలైంది. అయితే ఈ రైల్వేలు సరిపోనివి కేవలము గూడ్స్, ప్యాసింజర్లు. వీటి ద్వారా సామ్రాజ్యపు లక్ష్యాలు కూడా చేరుకున్నాయి. ది ట్రాక్స్ ఆఫ్ ఇండియా, భారతీయ రైల్వే అపరిచిత కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం.